వైఎస్ఆర్టీఏ జనరల్ సెక్రటరీ కడప నుంచి మాట్లాడుతున్నాము. ఈ దినము కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్టీఏ జనరల్ సెక్రటరీ కడప. ఈ దినము మనం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్టీఏ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇన్ సర్వీస్ టీచర్లు 2011 కన్నా ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్లకు టెట్ అనేది కంపల్సరీ చేయడం అనేది అసమంజసంగా భావించి దాన్ని మనము 2011 కన్నా ముందు రిక్రూట్ అయిన టీచర్లకు అది లేకుండా చేయమని చెప్పి ఎగ్జామ్షన్ ఇవ్వమని గవర్నమెంట్ మన కలెక్టర్ల ద్వారా విన్నతి పత్రం ద్వారా మనం కోరాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కడప కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మన జాయింట్ కలెక్టర్ గారికి మనం ఇవ్వడం జరిగింది. ఎన్సిటి ఆర్టీ 2009 23 సెక్షన్ 1 ప్రకారముగా మనకు ఇచ్చినటువంటి అధికారంతో ఎన్సిటి వాళ్ళు టీచర్లకు టెట్ అనేది కంపల్సరీ అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ అది అమలైన తేదీ కన్నా ముందు రెట్రాస్పెక్టివ్గా వాళ్ళు తీసుకొని చేయడం అనేది సమంజసంగా లేదు. ఆఫ్టర్ 15 ఇయర్స్ 15 to 20 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తర్వాత టీచర్లను మరి టెట్ కంపల్సరీగా రాయాలి, లేకపోతే మీకు బోధించే శక్తి లేదు అనే ఒక నిర్ణయానికి రావడం అనేది ఇది చాలా అసమంజసము. అసలు 2011 కన్నా ముందు ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకు దాని గైడ్లైన్స్ ప్రకారము దానికి ఉన్నటువంటి అర్హతల ప్రకారమే టీచర్లు అందరూ ఒక మినీ ఐఏఎస్ అని చెప్పుకునే డిఎస్సి అనే ఒక పరీక్ష ద్వారా ఎన్నిక కాబడిన వాళ్ళందరూ తమ సర్వీస్ ద్వారా తమ పాఠశాలలో చెప్పినటువంటి విద్యా విధానాల ద్వారా తమ యొక్క సామర్థ్యాలు నిరూపించుకున్న వాళ్ళే. వారిలోనూ గవర్నమెంట్ గుర్తించబడి వారికి మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చివరకు నేషనల్ స్థాయిలో కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా కూడా గుర్తింపు పొందిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ ఈ రోజున టెట్ పాస్ కాకపోతే మిమ్మల్ని ఉపాధ్యాయులుగా గుర్తించలేము, మీకు ఆ సామర్థ్యాలు లేవు అనడం అనేది చాలా అసమంజసము. దీన్ని దయచేసి గవర్నమెంట్ కూడా పరిశీలించి 2011కు ముందు రిక్రూట్ అయినటువంటి ప్రతి టీచర్కు టెట్ కంపల్సరీ కాదు అని ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా తీసుకోవడానికి సహాయం చేయగలని మేము వినవించుకుంటున్నాము. అలాగే మనకు ఆన్లైన్ ద్వారా ఒకవేళ ఉపాధ్యాయులు అప్డేటెడ్ వర్షన్లో లేరు, అప్డేటెడ్గా మెథడాలజీ వాడటం లేరు అనేదానికి కూడా గవర్నమెంట్ వారే స్వయంగా దీక్ష, నిష్ఠ అండ్ టర్న్లు, ఎఫ్ఎల్ఏను అనేకమైనటువంటి ప్రోగ్రాంల ద్వారా ఆన్లైన్ ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ ఆఫ్లైన్ ట్రైనింగ్లు వేసవి సెలవుల్లో ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ అప్డేట్ చేయడం ద్వారా జరిగింది. ఇప్పుడు వాళ్ళు ప్రతి మెథడాలజీ ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి మెథడాలజీ మీద అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగి ఉన్నారు. ఈ విషయం గవర్నమెంట్ వారికి కూడా తెలుసు. ఆన్లైన్ ప్రోగ్రాంల ద్వారాను ఆఫ్లైన్ ప్రోగ్రాంల ద్వారా జరిగిన అసెస్మెంట్లో కూడా వాళ్ళు తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని 100కు 100 మార్కులు వస్తేనే క్వాలిఫై చేస్తామనే నిబంధనను కూడా వాళ్ళు సాటిస్ఫై చేసి ఈరోజు వాళ్ళు బోధనాభ్యాసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని 2011 కన్నా ముందు రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులను ఈ టెట్ అనేది కంపల్సరీ కాదు, వాళ్లకు ఆప్షనల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.